ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల 108 ఎమ్మెల్యే సీట్లు సాధించి టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో అవతరించడం జరిగింది. అయినా కూడా టీవీకే చీఫ్ విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఆయన గవర్నర్ గారిని 2 వారాలు గడువు అడగడం జరిగింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 వారాల్లో నేను నా బలాన్ని నిరూపించుకుంటాను అసెంబ్లీలో అంటూ కూడా విజయ్ గారు గవర్నర్కు లేఖ రాయడం జరిగింది. నన్ను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించండి అంటూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే మిగతా ఇప్పుడు ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి ఇంకా 10 సీట్లు కావాల్సి ఉంది టీవీకే పార్టీకి. ప్రస్తుతం 108 ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రక్షించుకోవడానికి టీవీకే పార్టీ చీఫ్ విజయ్ గారు ఒక రిసార్ట్లో వాళ్ళందరినీ కూడా ఉంచడం జరిగింది. అంటిల్ ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 వారాల తర్వాత తన బల నిరూపణను అసెంబ్లీలో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిరూపించుకోకపోతే సీఎంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే 118 మంది ఎమ్మెల్యేలను ఆయన సంపాదించుకోగలిగితే ప్రస్తుతం 108 ఉన్నాయి. మిగతా 10 మంది ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నుంచి మద్దతు తీసుకుంటే డెఫినెట్గా విశ్వాస పరీక్షలో నెగ్గి ఆయన సీఎంగా కొనసాగే అవకాశం ఉంది. అందుకు గాను టీవీకే చీఫ్ అనేక పార్టీలతో మంత్రాలను చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్కు 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలవడం జరిగింది. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీతో కూడా మంత్రాలు జరుగుతూ ఉన్నాయి, డిస్కషన్స్లో ఉన్నాయి. సో అందుకు గాను టీవీకే చీఫ్ విజయ్ ఆల్రెడీ ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కూడా ఒక లెటర్ను పంపడం జరిగింది, మాకు మద్దతు ఇవ్వండి అంటూ. అంతేకాకుండా కొన్ని లెఫ్ట్ పార్టీలకు వాళ్ళకు కూడా 5-6 సీట్లు ఉన్నాయి. సో వాళ్ళందరూ కలిసి వస్తే డెఫినెట్గా టీవీకే చీఫ్ విజయ్ సీఎంగా అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సీఎం అయిన తర్వాత కూడా ఛాలెంజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి టీవీకే చీఫ్ విజయ్కు. ఎందుకంటే ఆ 10 మంది ఎవరైతే సపోర్ట్కి వస్తారో వాళ్ళందరికీ కూడా ఏదైనా పదవులు ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే డబ్బు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపుగా మనం ఇంతకుముందు జరిగిన అన్ని రాష్ట్రాల ఎలక్షన్స్లో మనం చూసుకుంటే ఏదైనా ఒక పార్టీకి 4-5 సీట్లు తక్కువ పడిన సందర్భంలో 4-5 ఎమ్మెల్యేలు 4-5 ఎమ్మెల్యేలు ఎవరైతే సపోర్ట్ చేసింటారో వాళ్ళందరూ కూడా మంత్రి పదవిని డిమాండ్ చేసిన పరిస్థితిని మనం ఇతర రాష్ట్రాల్లో చూడడం జరిగింది. సో డెఫినెట్గా ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ కానీ మిగతా వామపక్షాలకు సంబంధించిన లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకు సపోర్ట్ చేయాలంటే డెఫినెట్గా కూడా వాళ్ళు అడిగినది విజయ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సొంతంగా అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి ఉన్నందువల్ల ముందు ఈ 10 మంది ఏం చెప్తే దానిపైన విజయ్ వాళ్ళపైన ఆధారపడే పరిస్థితి కూడా ఉంది. అంత ఇండిపెండెంట్గా స్వాతంత్రంగా టీవీకే చీఫ్ విజయ్ ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితి కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవతల వైపు డిఎంకే అండ్ అన్నా డిఎంకే వాళ్ళు తల పండిన నాయకులు ఉన్నారు. వాళ్ళకు 40-50 ఏళ్ళ చరిత్ర కూడా ఉంది. అయితే ఇప్పుడు విజయ్ ఏదైతే మద్దతు తీసుకుంటున్నాడో వాళ్ళందరికీ కూడా మంచి పదవులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా అంటిపెట్టుకుని ఉంటే 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం అనేది సాఫీగా జరిగే అవకాశం ఉంది. లేదంటే డెఫినెట్గా విజయ్కి అనేవి కష్టాలు తప్పవు. అంతేకాకుండా విజయ్ చాలా హామీలను కూడా ఇవ్వడం జరిగింది. ఆ హామీలను నెరవేర్చలేని పరిస్థితుల్లో విజయ్ ప్రభుత్వానికి డెఫినెట్గా చెడ్డ పేరు వచ్చిన సందర్భంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఇదే అదనంగా చూసుకొని మిగతా పార్టీల వైపు చూసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి మిగతా పార్టీలకు మద్దతుగా నిలిచి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఏదైతేనేమి టీవీకే విజయ్ 108 సీట్లు సంపాదించి దాదాపుగా డిఎంకే అండ్ అన్న డిఎంకేను తుడిచిపెట్టుకుపోయేలా కూడా చేయడం జరిగింది. ఒక హిస్టరీ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు కలిసి ఉండాలంటే డెఫినెట్గా వీళ్ళు ఎవరి మద్దతు అయితే తీసుకుంటున్నారో వాళ్ళను అంటిపెట్టుకుని ఏమాత్రం విభేదాలు లేకుండా 5 ఏళ్ళు కొనసాగేలా చూస్తే మాత్రం 5 ఏళ్ళు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ కొనసాగే అవకాశం ఉంది. లేదంటే ఈ పార్టీని ఈ ప్రభుత్వాన్ని ఎంత నడపడం అంత సులువు కాదనే మాట కూడా మనం అర్థం చేసుకోవచ్చు.